నమస్తే భయ్య. తిరుమల తిరుపతి పరకామణి కేసుకు సంబంధించి ప్రధాన ఫిర్యాదుదారుడైనటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ నిన్న అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి రవికుమార్ అనే వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయలు దోచేశాడనే అభియోగాలు ఉన్నాయి. మరి లోక్ అదాలత్లో గత వైసీపీ ప్రభుత్వంలో రాజీ చేసుకున్నట్లుగా కూడా ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఏవిఎస్వి సతీష్ కుమార్ చనిపోయినటువంటి విధానం ఏ విధంగా ఉంది, మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకుంటున్నారు, ఇతను చనిపోయినటువంటి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో గతంలో ఏమైనా కేసులకు ముడిపెట్టవచ్చా, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? నమస్తే అండి. ఈ సతీష్ గారు ఏంటంటే పరకామణి దగ్గర, అంటే ఇప్పుడు పరకామణికి సేవ చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరైనా వెళ్ళొచ్చు, నేనైనా వెళ్ళొచ్చు. దానికి ఒక అప్లికేషను అని అంత బ్యాంక్ ఎంప్లాయీస్ వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు సేవ చేసుకుంటారు. ఇప్పుడు మీ టీటీడీ యాప్లోకి వెళ్ళి పరకామణి సేవ చేసుకున్నాను కానంటే మనమైనా ఇలాగ మన ఆధార్ కార్డు ఇవన్నీ పెడితే మనకి ఎట్లా రావాలి, ఒక డ్రెస్ కోడ్ అన్నీ ఇస్తారు. ఈ డ్రెస్లో రావాలన్నా నీకు పలానా టైంకి పలానా రోజుకి నీకు స్లాట్ ఇస్తున్నాం రండి అని చెప్పి చెప్తారు. అది ఒక సేవ, మహత్కరమైన సేవ. ఎందుకనంటే స్వామివారికి పేద మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఉన్న వాళ్ళందరూ కూడా రూపాయి కష్టపడి సేవ చేసిన డబ్బులు తన మొక్కు కోసం, స్వామి నేను ఇది మొక్కుకుంటున్నా, నాకు అది తీరితే మీకు ఇది వడ్డించుకుంటాను, లేకపోతే ఇది నాకు దీని వ్యాపారం చేయడం మూలంగా నాకు ఇంత లాభం వచ్చింది, లేకపోతే మాకు పిల్లలు పుట్టడం మూలంగా మాకు ఇది జరిగింది, లేకపోతే ఎక్స్వైజెడ్ వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగడం మూలంగానో ఏదోటి వాళ్ళు మంచి జరగడంతో మొక్కుకుంటారు. ఆ మొక్కుని తీసుకొచ్చి ఉండిలో వడ్డిస్తారు. ఏదైతే సాక్షాత్తు గర్భగుడిలో నుంచి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్వామివారికి భక్త పారసత్యాలతోటి అది వడ్డిస్తారు. ఆ వడ్డించిన డబ్బుల్ని పరకామణి అనే దాన్ని తీసుకెళ్ళి అక్కడ లెక్కెప్పిస్తారు. ఆ నోట్లు చిల్లర అన్నీ కూడా లెక్కేస్తారు. అక్కడ డాలరు బంగారము అన్నీ కూడా లెక్కేస్తారు. అలాంటి ఒక మహత్కరమైన సేవ దగ్గర ఈ సతీష్ గారు ఆయన అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా, అంటే అక్కడ ఎవరైనా అంత సేవ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళని చెక్ చేసి పంపించే ఆయన యొక్క విధానంలో అక్కడ సతీష్ గారు అనే ఆయన ఉంటారు. అలాంటి జరిగినప్పుడు ఒకసారి అక్కడ దొంగతనం జరిగినప్పుడు దొంగతనం చేసిన ఆయన పట్టుకుని అక్కడ విజిలెన్స్ అధికారికి అప్పచెప్తే అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది, అసలు ఇది ఇప్పుడే చేశాడా ఎంత చేశాడా ఏం చేస్తాడా అని చెప్పి వాడి మీద కేసు పెట్టి దాని తర్వాత ఏదో బయట ఏమంటారు బయట సెటిల్ చేసుకున్నామని చెప్పి సెటిల్ చేసామని చెప్పి లోక్ అదాలత్ కోర్టులో సెటిల్ చేసుకున్నామని చెప్పి సెటిల్ చేసి అతను ఉన్న దగ్గర ఆస్తుల్లో, అంటే ఆయన ఒక్కసారి కాదు విడతలుగా దొంగతనం చేసి అవన్నీ కొన్న స్థలాలు పొలాలు అవన్నీ కూడా నీకింత నాకింత అని చెప్పి అప్పుడున్న వైసీపీ పెద్దలు, టీటీడీకి సంబంధించిన టీటీడీలో కీలక పదవుల్లో ఉన్న వైసీపీ పెద్దలందరూ రాయించుకున్నారు. 2024 కట్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్న ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలైందంటే టీటీడీ దగ్గర నుంచే మొదలైందండి. ఎందుకనంటే అంతకుముందు టీటీడీలో భోజనాలు సరిగ్గా లేవని, రూములు సరిగ్గా ఉండట్లేదని, దర్శనాలు టికెట్లు అమ్ముకుంటున్నారని ఎన్ని మనం చూస్తూనే ఉంటున్నాం. సో దాని గురించి అక్కడి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టినప్పుడు ఇది భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరకో లేకపోతే మరి ఎవరి దగ్గరకో వచ్చింది. ఇది వచ్చి సరే ఇట్లాగా పరకామణిలో దొంగతనాలు జరిగినాయి, అవి అన్నిట్లోనే నీకింత నాకింత పంచుకున్నారని అంటే ఆ కేసు రివోక్ చేశారు. ఆయన ఎవడైతే ఫిర్యాదు చేశారో ఈ సతీష్ గారు ఆయన ఫిర్యాదుదారు ఎవరు, ఆయన ఇదిగో నేనే పట్టుకున్నానని చెప్పి ఆయన్ని పట్టుకొని ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటుంటే మొన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నప్పుడు అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అతను పోస్ట్ మార్టం రిపోర్టు ఇది ఆత్మహత్య కాదు అచ్చే అని చెప్పి అక్కడ ఫోరెన్సిక్ విధానంలోది క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకని చంపారంటే ఎందుకని సతీష్ అనేవాడిని చంపారంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, పాత సినిమాల్లో కూడా మీరు చూసుకోవచ్చు. పాత సినిమాల్లో కూడా ఒక తమిళ సినిమాలో ఏమంటాడు, నేను ఈరోజు టీటీడీ ఉండిలో నేను దొంగతనం చేయడానికి వస్తున్నానని చెప్పి పోలీసు వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టుదిట్టంగా ఉన్న చోట వేరే చోట దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ₹1 ముట్టను, ఎందుకంటే సినిమాల్లో కూడా చెప్పాడు ఇక్కడ ₹1 ముట్టను, ఎందుకంటే ఇది పేదలు మధ్యతరగతి వాళ్ళు ప్రజల కష్టాజీతంతో వచ్చిన ప్రతి సొమ్ము కాబట్టి ఇది నాకు అవసరం లేదని చెప్పి చెప్తాడు. కానీ వీళ్ళకి ఆ విశ్వాసం కూడా లేకుండా ప్రజల కష్టాజీతం అయితే ఏముంది, దేవుడి సొమ్ము అయితే నాకేముంది ఏముందని చెప్పి వీళ్ళు జ్యోతి తిన్నారు. వీళ్ళు మోడ్ ఆఫ్ కిల్లింగ్ ఎట్లా ఉండిద్దంటే పరిటాల రవి గారు చంపినోడిని దాని తర్వాత ఒక్కొక్కరిని ఎట్లయితే ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారో ఇక్కడ దాని తర్వాత అలాగే వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు కూడా ఎట్లయితే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారో ఆ రోజు వివేకానంద రెడ్డి గారు
చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో నుంచి పులివెందుల వెళ్ళడానికి కూడా కారులో వెళ్ళారు, బై రోడ్డు వెళ్ళారు, ఫ్లైట్లో వెళ్ళలేదు ఆయన. ఆ బై రోడ్డు వెళ్ళినప్పుడు ఆ కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలోనే చనిపోయాడు, ఆ డ్రైవర్ కూడా. సో ఇట్లాగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. అట్లానే ముందు అసలు ఫిర్యాదు అనేవాడిని చంపేస్తే అసలు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వెనకాల పెద్ద హస్తం ఉందనో అనుకున్న కోసమేనని చెప్పి ఈ ఫిర్యాదుదారుని నిన్న చంపేశారు. అసలు వీళ్ళు మోడ్ ఆఫ్ కిల్లింగ్ ఎట్లా ఉండిద్దో మీకు ఉదాహరణ చెప్తానండి, చూడండి. మీకు ఒక సినిమా, మన అల్లు అర్జున్ గారి సినిమా జులై సినిమా మీరు చూసే ఉండుంటారు. బ్యాంకు చోరీకి వెళ్తారు. బ్యాంకు చోరీకి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తారు, 10 మంది వెళ్ళారు. ఒకడు గోడ కోల్చంగానే వాడిని చంపేస్తారు, లోపలికి వెళ్తారు. దాని తర్వాత ఇంకోటి అలాగా ఆఖరికి డబ్బులు తీసుకొచ్చేటప్పటికి ఎవరైతే 8 మందో 9 మందో ఉన్నారో ఆఖరికి మిగిలేది ఇద్దరే. ఎవరిద్దరు? అన్నదమ్ములు ఇద్దరే మిగిలేది. అది మొత్తం లిఫ్ట్ చేసినోడు కానించి ఎక్కించినోడు కానించి అందరినీ ఒక్కొక్క ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు కూడా అంతే, ఆ జులై సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు కూడా ఒక్కొక్కరిని, లేకపోతే జులై సినిమాని వీళ్ళు పరిటాల రవి గారిని చంపినప్పుడు ఏదైనా ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో, లేకపోతే వీళ్ళు జులై సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కానీ ఈ ఇన్స్పిరేషన్ అనేది కామన్, ఎలిమినేషన్ చేయడం అనేది మాత్రం కామన్. వీళ్ళు దాంట్లో ఒక్కొక్కరిని చంపుకుంటూ రావడం అనేది మాత్రం కామన్. సాక్షాత్ సగనిందితులు ఒక తీరును ఒక టపా కట్టేస్తారు. సేమ్ టైప్ ఆఫ్ మోడస్ ఆపరెండ్. నారాయణ యాదవ్ జగన్ అండ్ భారతి వివేక్ అంత్యక్రియల కోసం హైదరాబాద్ నుండి పులివెందులు తీసుకొచ్చిన డ్రైవర్ సిట్టు విచారణకు పిలుస్తారన్న టైంలో మృతి. నేను మీకు చెప్పాను కదా ఇందాక డ్రైవర్ చనిపోయాడండి. ఆయన పేరు అతని పేరు నారాయణ యాదవ్. వివేక్ ఇంటి వాచ్మెన్ రంగన్న కీలక సాక్షి, మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం. రంగన్న అంటే అతను ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఇంట్లో ఏంటంటే ఇంట్లో పనోళ్ళు అంటే ప్రతి సంవత్సరం మార్చేవాళ్ళు కాదు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి నమ్మకస్తులు. కులారి గంగాధర్ రెడ్డి వివేక్ హత్య కేసులో కీలక సాక్షి. సిబిఐ ముందు వాగ్మూలం ఇచ్చి తర్వాత మాట మార్చాడు, అనుమానాస్పద మృతి. కట్టారెడ్డి శ్రీనివాసులు రెడ్డి లివరు కిడ్నీ మధ్య బ్లీడింగ్ అయిందని కేసు దర్యాప్తు లేకుండా మూసేశారు. లివరు కిడ్నీ మధ్యన బ్లీడింగ్ అయిందని చెప్పి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ తమ్ముడు అనారోగ్య మృతి, వివేకది హత్య అనుకున్న వాంగ్మూలం ఇచ్చాడు. అలా వాంగ్మూలం ఇచ్చాడు, ఇలా చచ్చిపోయాడు. ఈసీ గంగిరెడ్డి భారతిరెడ్డి తండ్రి అనారోగ్యంతో మృతి, వివేక్ హత్య కుట్ర ఇతనికి తెలుసు, ఇతను హాస్పిటల్లోనే నిందితుల చేతిలో కడిగారు, వివేక్ బాడీకి కుట్లు వేసిన అని చెప్పారని ఈయన కూడా చంపేశారు. మొద్దు సీను రెండో నిధుడు 2007 అనంతపురం ఇది రెండోదండి. ఇప్పుడు ఇందాక దాకా మన వివేకానంద రెడ్డి గారి దాంట్లో ఎవరెవరైతే చనిపోయారో మనం మీకు చెప్పుకున్నాం. ఇప్పుడు పరిటాల రవి గారి కేసులో ఎవరెవరైతే చనిపోయారో మనం చూసుకుందాం. మొద్దు సీను రెండో నిందితుడు 2007 అనంతపురం కోర్టులో అప్రూవర్గా మారతాను, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాక 2008 నవంబర్ అనంతపురం జైల్లో దారుణ హత్య. జైలు గదిలో ఉన్న మరో ఖైదీ మళ్ళీ ఓం ప్రకాష్ సిమెంట్ డంబులు చంపేశారు. అప్పటి జైలర్ తర్వాత ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు జైలర్ ఉన్న స్థాయికి ఎదిగాడు అనేది ఒక టాపిక్. సిమెంట్ దెమ్మ అసలు లోపలికి జైల్లోకి ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అలా దాంతో ఎందుకనంటే ఇతను డంబిల్ చేసుకుంటుంటేనంట ఇతనికి ఇబ్బందిగా ఉందన్నాడని చెప్పంట సిమెంట్ డంబులు పెట్టి కొట్టేశాడు. మద్దుల చెరు సూరి పరిటాల కేసులో ప్రధాన నిందితుడు అచ్చడు భానుకరణ్ కథకు తెలిసిందే. గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి పరిటాల హత్యకు ఆయుధాలు సమకూర్చడు అని ప్రత్యేకంగా అచ్చుల్లో ఉన్నాడని, ఎవడు సినిమా ప్రొడక్షన్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని పోలీసులు 2008లో ఫిర్యాదు రాగానే అదే రాత్రి ఎన్కౌంటర్ చేశారు. ఏంటి సినిమా వాళ్ళని బెదిరిస్తున్నారంటే పిలిచి మందలించి చేసి పంపించాలి. అదే రోజు రాత్రి ఎన్కౌంటర్ ఎట్లా చేశారు? వెంకటరెడ్డి అజీజ్ రెడ్డి ద్వారా ఆయుధాలు సరఫరా చేశారు, తర్వాత లేపేశారు. మద్దుసూన్ అప్రూవర్ రామ్మోహన్ రెడ్డి వెంకటరెడ్డి పాత్రపై పోలీసులు చెప్పారు. మల్లికార్జున్ పరిటాల రీపోస్ట్ మార్టం చేసిన టీంలో వ్యక్తి ట్రైన్లో నుండి దూకి చనిపోయాడని చెప్పి తొక్కిపెట్టారు కేసు. డి సాంబశివరావు జూబ్లీహిల్స్ బాంబు పేలుల కేసులో మద్దుల చేరి సూరి జైల్లో ఉండగా ఆ డాక్టర్ సప్లై చేసిన ఫోన్లతో కుట్రదాలతో మాట్లాడి ఇతను రైల్లో నుండి దూకి చనిపోయాడని చెప్పారు. ఇతను విచారిస్తే అనేక కుట్రదాలు బయటపడతాయని లేపేశారు. ఆత్మహత్యలో లెక్కలు. ఓంప్రకాష్ మొద్దుసీన్ లేపేసిన వ్యక్తి 2020 వైజాగ్ జైల్లో కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. ప్రస్తుతం టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రెండోసారి విచారణకు వెళ్తుండగా రైల్లో నుండి దూకి ఆత్మహత్య అని వైసీపీ ప్రచారం. ఏదైతే సతీష్ గారు అని చెప్పానో అతను రైల్లో నుంచి అంటే ఇప్పుడు ఆయన పోలీస్ అధికారి, ఆయన రైల్లో నుంచి దూకి ఆయన ఎందుకు చనిపోతారు అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే కేసులు పెట్టారో ఏదైతే చేశారో వాళ్ళు రైళ్ళల్లోనే దూకని చనిపోవడం, ఆర్గాన్ ఫెయిల్ అవ్వడం, లేకపోతే హత్య చేయడం, లేకపోతే ఇంకా XYZ ఇట్లాగా చంపుకుంటూనే వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా ఇది ఈ సతీష్ గారిని కూడా ఇది ఆత్మహత్య కాదు, పర్ఫెక్ట్ హత్యే. ఎందుకంటే దీని వెనకాల
టీటీడీ చైర్మన్ ఉండొచ్చు, మాజీ టీటీడీ చైర్మన్ ఉండొచ్చు, లేకపోతే ఏవో ఉండొచ్చు, ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉండొచ్చు, ఇంకా ఎవరెవరైనా ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో ఎవడైతే ఫిర్యాదు చేశాడో సతీష్ అనే ఆయన్ని చంపేశారు. ఫిర్యాదుదారి చనిపోతే కేసు మూసేయాలని ఎక్కడా లేదు. బేసిక్గా వీళ్ళ మిస్ అయిన లాజిక్ ఏంటంటే ఫిర్యాదుదారుడు చనిపోయాడు కేసు మూసేయమంటే ముయ్యర్నన్న సినిమాల్లో కూడా చెప్పారు. అంటే ఫిర్యాదుదారుడు చనిపోతే అది కేసు మూసేయాలా అని చెప్పి జడ్జి గారు అడుగుతారు. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో మాకైతే అర్థం కాదు.